అందరికీ నమస్కారం అండి. ముందుగా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలండి. ఈరోజు కార్తీక పౌర్ణమి ఎంత విశిష్టమైన రోజు అంటే కార్తీక మాసంలో కార్తీక సోమవారాలు, ఏకాదశి, ద్వాదశి, నెక్స్ట్ పౌర్ణమి ఎంతో ఎంతో విశిష్టమైనటువంటి రోజు అండి కార్తీక పౌర్ణమి. ఇవాళ ఇద్దరికి శివకేశవులు ఇద్దరికి కూడా చాలా ప్రీతికరమైనటువంటి రోజు. ఇవాళ అయితే మార్నింగే పూజ కంప్లీట్ అయిపోయిందండి. కాకపోతే నేను 365 ఒత్తులు ఈవినింగ్ టైమే వెలిగిస్తానండి. ఎప్పుడైనా కానీ ప్రతి కార్తీక పౌర్ణమికి మార్నింగ్ నేనేం వెలిగించను. మామూలుగా డైలీ చేసుకునే పూజ, డైలీ పెట్టే దీపము, ఇంటి ముందు పెట్టుకునేది, తులసమ్మ దగ్గర పెట్టుకున్న దీపాలు మాత్రం మార్నింగే అయిపోతుంది. కార్తీక పౌర్ణమి సాయంత్రము మళ్ళీ స్నానం చేసి మొత్తం క్లీన్ చేసుకొని ఇలా మనము గుడిలో వెలిగిస్తే గుడిలోకి తీసుకెళ్ళి వెలిగించవచ్చు. లేదు అనుకుంటే మన ఇంట్లో ఇలా తులసమ్మ కోట దగ్గర పసుపుతో ఫస్ట్ కొంచెము అలికి, తర్వాత పిండితో ముగ్గు వేసి పసుపు కుంకుమలు పెట్టి తర్వాత ఇంకా దీపాన్ని వెలిగించుకోవటమే. సో సాయంత్రమే తొందరగా ఇంకా స్నానం చేసేసి స్టార్ట్ చేశానండి. సాయంత్రం మళ్ళీ చీకటి అయిపోతుందని చెప్పి, ఎందుకంటే నవంబర్ 4 ముందు రోజే కార్తీక పౌర్ణమి గడియలు అనేవి స్టార్ట్ అయిపోయినాయి కదా. సో కార్తీక పౌర్ణమి నవంబర్ 5 సాయంత్రము 6:40 వరకే ఉంది అనుకుంటండి నాకు తెలిసి. సో ఆలోపు మనము పూజ చేసేసుకోవాలి. సో అందుకనే చాలా వరకు అయితే మార్నింగే వెలిగించారనుకుంటా అండి. సో నేనైతే ప్రతి సంవత్సరం సాయంత్రమే వెలిగిస్తానండి 365 ఒత్తులు, ఇంకా దీపాలు వదిలేయటము. ఇలా కార్తీక సోమవారాలు ఇలా కూడా దీపాలు వదిలేస్తారు. 365 ఒత్తులు కూడా కార్తీక సోమవారం అట్లా కూడా పెట్టుకుంటారు కొంతమంది, అంటే కుదరలేని వాళ్ళు. కుదిరిన వాళ్ళైతే కంపల్సరీ కార్తీక పౌర్ణమి రోజే 365 ఒత్తులు అనేది వెలిగించాలండి. ఎందుకు అంటే మనము సంవత్సరం మొత్తం కూడా ఇంట్లో దీపారాధన చేసుకోలేకుండా ఉంటాం కదండి. ప్రతిరోజు ఒక్కోసారి వీలు అవ్వకుండా ఉంటుంది కదా. సో 365 రోజులు కూడా దీపాన్ని మనం వెలిగించినటువంటి పుణ్యం అనేది మనకు వస్తుంది అన్నమాట. సో అందుకని చెప్పి ఇవాళ 365 ఒత్తులు అనేది కంపల్సరీగా గుత్తి దీపము వెలిగిస్తారండి. సో ఈ దీపాన్ని కూడా డైరెక్ట్గా మనము వెలిగించకుండా మనం అగరబత్తితో వెలిగించాలి అని చాగంటి కోటేశ్వరరావు గారు చాలా వరకు చెప్పారు. సో ఎవరికైనా తెలియని వాళ్ళైతే తెలుసుకోండి. ఎందుకంటే అగ్గిపుల్ల వీటితో వెలిగించకూడదు అని చెప్పారు. ఇవాళ వెలిగించే అంటే కార్తీక ఎప్పుడు వెలిగించినా కానీ నార్మల్గా అగ్గిపుల్లతో వెలిగించొద్దని అంటారు. సో ఇవాళ అయితే మరీ ముఖ్యంగా అనమాట. సో ఇంకా అయితే అంటే పూజకి కంప్లీట్ అయిపోతుంది, ఇంకా సాయంత్రం అయిపోతుందండి ఫాస్ట్గా. ఇంకా ఆల్రెడీ నేను 365 ఒత్తులని ఆల్రెడీ మన నెయ్యిలోని నానబెట్టి పెట్టుకుంటే తొందరగా వెళ్ళటానికి ఈజీ అవుతుంది అనమాట. సో అన్నీ ఫాస్ట్గా చేసేసుకుంటున్నాను. సో ఇవాళ అయితే కార్తీక పౌర్ణమి రోజు మనకి ఒక స్టోరీ కూడా ఉంటుందండి. ఏంటంటే ఒక ఎలుక అంటే మంచి పుణ్యలోకాలకి వెళ్ళటము. ఏంటంటే ఒక ఊర్లో అండి ఒక గుడి అనమాట. అది ఎప్పటి నుంచో కొంచెము అంటే ఎక్కువగా రాకుండా కొంచెం శిథిలమైనటువంటి గుడి అనమాట అది. కాకపోతే అంతగా ఎక్కువగా జనాలు ఎవ్వరు వచ్చేవాళ్ళు కాదు. బట్ ఒక అతను మాత్రం అక్కడ డైలీ అంటే ఒక ఋషిలాగా ఒక అతను ఎప్పుడూ కూడా అక్కడ శివయ్య గుడిలో దీపం పెట్టుకొని శివారాధన చేస్తూ ఉండేవాడనమాట. తపస్సు చేసుకుంటూ ఉండేవాడనమాట. సో కార్తీక పౌర్ణమి రోజు కూడా ఆయన నార్మల్గా దీపాలు పెట్టి ఒక దీపం అట్లా వెలిగించి ఇంకా తన తపస్సు తను ధ్యానం చేసుకుంటూ ఉంటుంటే, అంటే అది ఎక్కువగా జనారణ్యం లేని ప్లేసు, ఎక్కువగా జనాలు రాని ప్లేస్ కాబట్టి ఎలుకలు అవి తిరుగుతూ ఉంటాయి కదా గుడిలో. సో ఒక ఎలుక ఏంటంటే ఏదైనా తినటానికని అని అట్లా తిరుగుతూ వస్తుందన్నమాట ఒక దీపం దగ్గరికి. సో ఆ దీపంలో నూనెంతా తాగటానికని చెప్పి ట్రై చేసి కొంచెం తాగి అట్లా వెళ్తూ ఉంటే, అంటే దాని తోక తగిలో ఎలాగో అలా వెలిగించిన దీపం ఒత్తి అనేది పక్కకు జరిగి ఆ తోకతోని ఆల్రెడీ వెలగకుండా ఉన్నటువంటి
కొన్ని ఒత్తులు ఉంటాయి కదండి అవి. సో దానికి అంటుకొని ఆ ఒత్తి కూడా వెలిగి దీపం వెలుగుతుందన్నమాట. అంటే ఆ వెలిగిన తర్వాత ఒక్కసారిగా ఒక వెలుగు, ఒక పవర్ లాగా ఎట్లా అంటే సడన్గా మనం మెరుపు వచ్చినప్పుడు ఎలాంటి పవర్ అట్లా సడన్గా వస్తుందో అట్లా అంతా ఒక తేజవంతమైనటువంటి మెరుపు వచ్చి అతను ఏంటంటే అంటే మనుష్య రూపంలాగా ఒక రూపాన్ని సంతరించుకొని ఆయన కనిపిస్తాడనమాట. సో వెంటనే ఆయనకి పక్కన ఉన్నటువంటి ఋషి దగ్గరికి వెళ్ళి అడుగుతాడనమాట. ఆయన సడన్గా చూసి అంటే ఎవరు నువ్వు ఏంటి అని చెప్పి అడిగే లోపే, స్వామి నేను ఇప్పుడు నా గతం ఏంటో నాకు తెలియట్లేదు, మీరు ఒకసారి దివ్య దృష్టితో చూసి నాకు చెప్పండి అని అంటే అతను అనమాట చూసి చెప్తాడనమాట. మిగతా అంటే పూర్వజన్మలో వేరే ఒక జన్మ ఉండి నువ్వేదో చేయటం వల్ల ఎలకలాగా ఇట్లా జన్మించావు. సో నెక్స్ట్ ఇప్పుడు ఇలా మారటానికి ఏంటి అంటే ఇవాళ కార్తీక పౌర్ణమి కాబట్టి నువ్వు తెలిసి తెలియకుండా నీ వల్ల ఒక దీపం అనేది వెలిగిందనమాట. అందుకని చెప్పి నువ్వు నీ రూపాన్ని ధరించి నువ్వు ఇంకా పుణ్యలోకాలకి వెళ్తావు అని చెప్పి. సో అంటే ఇవాళ అంత విశిష్టమైన రోజు కాబట్టి ఒక ఎలుకకే అలా జరిగింది అంటే మంచి రోజు కాబట్టి మనము దీపాలను వెలిగించడము, ఇద్దరిని కూడా శివయ్య తండ్రిని విష్ణుమూర్తిని ఇద్దరిని కూడా ఆరాధించటము ఇవాళ చాలా విశిష్టమైనటువంటి ఈ రోజు కదా. సో అందుకని ఇద్దరికి కూడా పూజలు చేసుకొని అసలు ఈ కార్తీక మాసం మొత్తం కూడా ఇద్దరికి చాలా ప్రీతికరమైనటువంటి రోజు అండి. ప్రతిరోజు ఎర్లీ మార్నింగే వేకువజామున తెల్లవారుజామున చీకటితోనే లేచి బ్రహ్మముహూర్తంలో లేచి మన సూర్యుడు రాకముందే దీపాలను వెలిగించి, సూర్యుడు రాకముందు చీకటితో వెలిగించిన దీపము కార్తీక దామోదరుడికి చెందుతుంది. తర్వాత కొంచెం సూర్యోదయం వచ్చిన తర్వాత ఏ దీపం వెలిగించినా శివయ్య తండ్రికి చెందుతుందండి. మనము ఎప్పుడైనా కానీ దీపాన్ని వెలిగించేటప్పుడు మనం పఠించాల్సిన శ్లోకము శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపద. శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపద. శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతి నమోస్తుతే. దీపజ్యోతి నమోస్తుతే. శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపద. ఇదైతే దీపాన్ని వెలిగించేటప్పుడు మనం చదవాల్సినటువంటి శ్లోకం అండి. ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజు దీపాన్ని వెలిగించేటప్పుడు పఠించాల్సినటువంటి శ్లోకం ఇంకొకటి ఉంటుందండి. అదేంటంటే కీట పతంగాః మశకాచ్చ వృక్షాః జలే స్థలే ఏ నివసంతి జీవాః దృష్ట్వా ప్రదీపం నచ జన్మ భాగినః భవంతి త్వం స్వపచాః హి విప్రాః. ఇది అన్నమాట. ఇదేంటంటే కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు దీపాన్ని వెలిగించేటప్పుడు చదవాల్సినటువంటి శ్లోకం అన్నమాట. సో అందరికీ కూడా మరొకసారి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలండి. ఈ కార్తీక పౌర్ణమి రోజు అందరూ కూడా ఇంట్లో కానీ బయటికి గుడికి వెళ్ళి కానీ దీపాలను వెలిగించి శివయ్య తండ్రి ఆశీస్సులు తీసుకోవాలి. శివయ్య తండ్రి ఆశీస్సులు అందరి మీద నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా ఈ కార్తీక పౌర్ణమి రోజు కూడా ఉదయం అంతా ఉపవాసం ఉండి సాయంత్రము దీపారాధన చేసుకున్న తర్వాత భోజనం చేస్తారు కదండి చంద్రుడిని చూసిన తర్వాత. సో నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. సో మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు, నమస్తే. నా వీడియోస్ చూస్తున్న మీ అందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్ అండి. ఓం నమ శివాయ. హర 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 మహాదేవ శంభో శంకర. జై శ్రీరామ్.